హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జి సత్యనారాయణ యూట్యూబ్ క్లాసెస్. సో టుడే టాపిక్ జామెట్రీ. ఆల్రెడీ మనం జామెట్రీలో ఫండమెంటల్స్ మనం ఇందులో నేర్చుకున్నాం. వేటి గురించి, లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఏమో నేర్చుకున్నాం. కంటిన్యూ దట్ వీడియో. ఓకే, ఫస్ట్ వన్ చూస్తే చూడండి. 2 supplementary angles are in the ratio 3:7 అమ్మా. 2 supplementary angles. ఓకే, supplementary angles మీన్స్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ ద 2 angles ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. సో వీటిని ఏమంటాం మనం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో 2 supplementary angles are in the ratio 3:7. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్స్. అయితే వాటి యొక్క డిఫరెన్స్ ఏమని అడిగాడమ్మా. సో నేను చూడండి, వీటిని ఏం చేస్తానంటే, ఈ సప్లిమెంటరీ యాంగిల్స్ 1 యాంగిల్ 3x అనుకుంటాం, నెక్స్ట్ అనదర్ యాంగిల్ ఏమో 7x అనుకుంటే, చూడండి సమ్ ఆఫ్ ద 2 angles ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees. సో అప్పుడు 3x + 7x అంటే 10x. 10x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. x ఈజ్ ఈక్వల్ టు 180/10. 10 1s are 10 18s are. ఇప్పుడు ఏమవుతుంది మనం చూడండి, ఈ 18 x ఈజ్ ఈక్వల్ టు 18 degrees వచ్చింది కదా. సో 3x ఫస్ట్ యాంగిల్ ఏమన్నా మనం 3x అన్నాం కాబట్టి 3 × 18. 3 × 18 ఈజ్ ఈక్వల్ టు 54 degrees. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ 7x కదా. 7 × 18. 7 × 18 ఈజ్ ఈక్వల్ టు 126 degrees. సో అయితే ఏం అడిగాడు మనం చూడండి, 2 angles వచ్చాయి. అయితే వీటి యొక్క డిఫరెన్స్ అడిగాడమ్మా. ఓకే, డిఫరెన్స్ అంటే 126 - 54. సో 6 - 4 2. 6 - 4 2. 12 - 5 = 7. 72 degrees. సో ఈ 2 angles యొక్క డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 72 degrees. దీన్నే లేకపోతే ఇంకేం చేయొచ్చు చూడు, మనకి ఈ 7x 3x వీటి యొక్క డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి 4x. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనం 18 degrees అన్నాం కదా. 18 4s are 72 degrees. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఓకే, అనదర్ వన్ చూడమ్మా. P ఈజ్ ప్యారలల్ టు Q. చూడండి, PQ అనేవి 2 parallel lines అన్న, అండ్ T ఈజ్ ట్రాన్స్వర్సల్. సో ఏమడిగాడు మనకి, అండ్ యాంగిల్స్ 4x - 15 degrees అండ్ 3x - చూడండి ఈ యాంగిల్ అడిగాడమ్మా. చూడండి, మనం వీటిని ఏమన్నా మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాం. ఓకే, ఇన్ ఏ ట్రాన్స్వర్సల్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో వీటిని ఏమంటాం, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద 2 angles ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి, 4x - 15 degrees ప్లస్ 3x - 15 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees. 4x + 3x అంటే 7x, -15 - 15 అంటే -30 degrees ఈక్వల్ టు 180 degrees. సో 7x ఈజ్ ఈక్వల్ టు 180 -30 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది +30. 7x ఈజ్ ఈక్వల్ టు 210 degrees. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 210/7 30 degrees. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 30 degrees అని. అయితే ఏమడిగాడు మనకు చూడండి, x వాల్యూ వచ్చింది కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఏంటి మనకి 4x - 15. 4 × x అంటే 30 - 15. సో 4 30s are 120 - 15 ఈజ్ ఈక్వల్ టు 105 degrees అమ్మ. ఈ యాంగిల్ ఏమొచ్చింది మనకి 105 degrees. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఏంటి 3x - 15. సో 3 × x అంటే ఏమన్నా మనం x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 30 degrees వచ్చింది కాబట్టి 3 × 30 - 15 90 - 15 అంటే 75 degrees. చూడమ్మ, ఇప్పుడు ఈ యాంగిల్ ఏమొచ్చింది మనకి 105 degrees వచ్చింది. ఈ యాంగిల్ ఏమొచ్చింది మనకి 75 degrees. చూడండి, సమ్ ఆఫ్ ద 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నాం కదా. చూడండి 105 + 75 = 180 degrees. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వచ్చిన ఆన్సర్స్ని కూడా మనం వాటిని చెక్ చేసుకోండి అమ్మా. ఓకే, రైట్. అనదర్ వన్. హౌ మెనీ డిగ్రీస్ ఆర్ దేర్ ఇన్ an angle which is equal to 1/4 of its supplement angles. చూడమంటే
విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ యాంగిల్. చూడండి, హౌ మెనీ డిగ్రీస్ ఆర్ దేర్ ఇన్ అన్ యాంగిల్. ఓకే, ఒక యాంగిల్ ఉందమ్మా, దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్కి 1/4 డిగ్రీస్ అయితే ఆ యాంగిల్ ఏంటని అడిగాడమ్మా. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోనమ్మా, ఎక్స్ అనుకోను. సో ఈ ఎక్స్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనం చూడండి, సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమవుతాయి మనం చూడండి. ఎక్స్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ ఎక్స్. ఓకే, వై? బికాస్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కాబట్టి ఏమవుతుంది మనకు చూడండి, ఒక యాంగిల్ ఉంటే ఈ యాంగిల్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం చేస్తాం మనం, 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఈ వన్ యాంగిల్ ఎక్స్ సప్లిమెంటరీ యాంగిల్ 180 మైనస్ ఎక్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఈ ఎక్స్కి 1/4 ఆఫ్ 180 మైనస్ ఎక్స్ అమ్మ. సో చూడండి, రెండింటిని మనం ఇందులో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ అమ్మ. ఓకే, నన్ను చూడండి, నేను ఇక్కడ చేస్తాను, ఈ ప్లేస్లో చేస్తాను. చూడండి, ఈ 4x మైనస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమొస్తుంది, 4x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అమ్మ. సో 4x ప్లస్ ఎక్స్ అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 బై 5. 5 3s ఆర్ 15, 3 ఉంటుంది 6, 36 డిగ్రీస్ అమ్మ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 డిగ్రీస్. అంటే వన్ యాంగిల్ అన్నాం కదమ్మా, ఆ యాంగిల్ ఏమొస్తుంది మనకి 36 డిగ్రీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ చూడండి, అనదర్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అమ్మ. నన్ను ఈ విధంగా ఇచ్చాడు మనకి యాంగిల్స్. చూడండి, ఈ యాంగిల్ 20 డిగ్రీస్, ఈ యాంగిల్ 40 డిగ్రీస్, ఈ యాంగిల్ 170, 25. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడమ్మా. అంటే ఎక్స్ అనే యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అని అడిగాడమ్మా. ఓకే, సో అయితే ఏం చేస్తాం చూడమ్మా, దిస్ ఈజ్ ద కంప్లీట్ యాంగిల్ అమ్మ. కంప్లీట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 360 డిగ్రీస్ అవ్వాలి. ఏమవ్వాలి మనకి 360 డిగ్రీస్. సో అప్పుడు చూడండి, 20 ప్లస్ 40 ప్లస్ 170 ప్లస్ 25 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అమ్మ. సో అప్పుడు చూడండి, వీటన్నిటిని యాడ్ చేసాం అనుకో, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఇందులో 360 డిగ్రీస్ రావాలమ్మ. ఓకే, ఇప్పుడు చూడమ్మా, 20 ప్లస్ 40 60, 60 ప్లస్ 170 230 ప్లస్ 25 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. సో మనకి ఏం కావాలి మనం చూడండి, ఎక్స్ వాల్యూ కావాలి కదా, 230 ప్లస్ 25 అంటే 255 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360, ఈ 255 రైట్ సైడ్ వస్తే మైనస్ 255. సో ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీస్. ఓకే, ఈ విధంగా చేస్తాం చూడండి. అంటే దిస్ ఈజ్ ద కంప్లీట్ యాంగిల్ కాబట్టి, కంప్లీట్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ రావాలమ్మా. చూడండి, 20 40 170 25. ఓకే, సో 20 40 170 25 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 360 కాబట్టి కంప్లీట్ వీటన్నిటిని యాడ్ చేస్తే 255 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 360. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 105 డిగ్రీస్ అమ్మా. నెక్స్ట్ ఇందులో చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది చూడండి, ఈ విధంగా ఇచ్చాడు కదా మనకి. చూడండి, ఇది ఒక రే అంటే చూడండి, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. చూడండి, మనం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏం చెప్పాం మనం, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 డిగ్రీస్. సో 4x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి 180 డిగ్రీస్. సో 4x ప్లస్ 2x అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో x ఈజ్ ఈక్వల్ టు 180 బై 6. 6 1s are 6 30 సార్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 30 డిగ్రీస్ అమ్మ. చూడండి, అప్పుడు 2 ఇంటూ 30 అంటే 60, 4 ఇంటూ 30 అంటే 120. కంప్లీట్గా ఏమొచ్చింది మనం 180 డిగ్రీస్ వచ్చింది కదా. ఓకే, వీటిని ఏమంటాం మనం లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. మీన్స్ ఏంటి, సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ వన్, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ వై. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు మనకి, డిటర్మైన్ వాల్యూ ఆఫ్ వై అడిగాడమ్మ. అయితే ఇందులో చూడమ్మ, ఈ విధంగా ఇచ్చాడు, ఇక్కడ 5y అన్నాడు, ఇది 5y, ఇది 2y అన్నాడు.
అయితే నాకు ఏం కావాలి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై కావాలి కాబట్టి చూడండి ఈ 2y దీనికి ఆపోజిట్లో ఈ యాంగిల్ ఉంది కదమ్మా. సో 2 యాంగిల్స్ అనేవి ఏమవ్వాలి మనకి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవ్వాలమ్మా. ఏమవ్వాలి, వెర్టికల్లీ ఆపోజిట్. సో అప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది మనకి 2y అవుతుంది. 2y అయ్యేటప్పుడు చూడండి దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, ఇది స్ట్రైట్ లైన్. సో అప్పుడు చూడండి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 180 degrees అవుతుంది కదా. ఓకే, సో 5y ప్లస్ 2y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి 180 degrees. 5y ప్లస్ 5y 10y, 10y ప్లస్ 2y అంటే 12y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో y ఈజ్ ఈక్వల్ టు 180/12. ఓకే, 12 1s are 12. ఓకే, 6 12 5s are 60. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 15 degrees అమ్మ. ఈ విధంగా మనం చేస్తాం. ఒక అర్థమైంది కదా, y ఈజ్ ఈక్వల్ టు 15. చూడండి ఒకసారి ఇది ఒకసారి మన ఇందులో ఏం చేస్తాం, ఇక్కడ వెరిఫై చేయండి. 5 × 15 75 degrees, 2 × 15 30 degrees, 5 × 50 75 degrees. చూడండి 75 75 150 ప్లస్ 30 అంటే 180 degrees. ఓకే, ఈ విధంగా ఏం చేస్తామంటే మనం జామెట్రీలో మనం వీటిని చెకింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి.